హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ముంత మసాలా అండి, స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో డెఫినెట్గా యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఇంట్లోనే మనం ఈజీగా అండ్ హెల్తీగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకుందామో మనం ఈ రెసిపీని మనం బయట మనం బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బయట కొంతమంది ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. మనం అలాంటప్పుడు ఇంట్లోనే అలాంటి టేస్ట్ కనుక మనం రెడీ చేసేసామంటే ఇంకెప్పుడు బయట అడగరండి. అంత టేస్టీగా మనము ఇంట్లోనే ప్రతి ఒక్క రెసిపీని ఇలా కనుక ట్రై చేసి పెట్టామంటే పిల్లలు ఇంకెప్పుడు బయట కావాలని అడగరండి. సో మనము ఈ రెసిపీని మరి ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 కప్స్ పఫ్డ్ రైస్ అండి, మరమరాలు, ఈ విధంగా 4 కప్స్ యాడ్ చేసేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అవి వేడి అవ్వడానికి అంతే. సిమ్లో పెట్టేసుకొని ఒక 1 or 2 minutes అంతే. అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం యాడ్ చేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కార్న్ఫ్లేక్స్ అండి 1 కప్పు, ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ మొత్తం బాగా వేయించుకొని బాగా రోస్ట్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై అయిన తర్వాత మనము వేరే బౌల్లోకి చిల్లు గరిటలోకి తీసేసుకొని వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిని కూడా మనము పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత గ్రౌండ్ నట్స్ అండి, పల్లీలు కూడా ఒక 1/2 కప్పు, ఒక 1/4 కప్పు యాడ్ చేసేసి ఈ విధంగా వాటిని కూడా రోస్ట్ చేసేసుకొని ఈ విధంగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక మరమరాలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిల్లో ఈ వేయించిన కార్న్ఫ్లెక్స్ వేసేసి ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి, క్రష్ చేసేసుకోండి. బాగా క్రష్ చేసేసుకుంటే వాటిలోకి మిక్స్ అవుతాయి. ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఆనియన్స్, ఫైనలీ చాప్ చేసిన పచ్చిమిర్చి, ఫైనలీ చాప్ చేసిన కొత్తిమీర, ఈ విధంగా 1 by 1 యాడ్ చేసేసుకోండి. మొత్తం క్రష్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటే వాటిలోకి డిప్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, మీకు వీలైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, నా దగ్గర అవైలబుల్ లేదు. ఇప్పుడు మనం కొంచెం కారం, ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న పల్లీలు ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1/2 లెమన్ తీసేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని, అది విత్తనాలు పడతాయని ఈ విధంగా జల్లెడలో వేసేసుకొని స్క్వీజ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఫైనలీ చాప్ చేసిన టమాటా అండి ఒకటి, ఈ విధంగా మీకు సరిపడా ఏది కావాలంటే కొంచెం క్యారెట్ తురుము ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనకి స్క్వీజ్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకుంటే దానిలో మొత్తము దీనికి పడుతుంది మన మసాలాలు అన్నీ. ఇప్పుడు మనము బయట ఎలా పేపర్ ఫోల్డ్ చేస్తారో ఆ విధంగా ఒక పేపర్ తీసేసుకొని దానిలో ఒక ఆకు వేసుకొని ఈ విధంగా మనము దాన్ని ఫిల్ చేసేసుకుందామండి, మన ముంత మసాలాని. ఈ విధంగా ముంత మసాలా ఫిల్ చేసేసుకొని మనకి నచ్చిన విధంగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఈ విధంగా మొత్తం కొంచెం ఆనియన్స్, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, వేయించిన గ్రౌండ్ నట్స్, కొంచెం టమాటా పీసెస్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని పక్కన మనం రెడీ టు సర్వ్ అండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.